చాలా మంది మా గురించి అడుగుతున్నారు కదా, మీతో ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. Happy wedding anniversary! హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునంద. ఈ రోజు మా పెళ్లి రోజు. మీరు ఎప్పటి నుంచో వ్లాగ్ చేయమని అడుగుతున్నారు కదా, ఈ రోజు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో విషెస్ చెప్పిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. వెరీ వెరీ థ్యాంక్ యూ. అమ్మాయి సునంద, నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీకునండి. అయితే మా పెళ్ళి 1992లో అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పటికి 33 సంవత్సరాలు అయింది. ఏ అమ్మాయి సునంద? అవునండి, 33 సంవత్సరాలు చాలా హ్యాపీగా హాయిగా గడిపాం. ఆనందంగా గడిపామా లేదా? చాలా ఆనందంగా గడిపామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. రండి. వస్తున్నాను. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీ టెంపుల్కి వెళ్తున్నాం. లంచ్కి సిరి, ఇందు కూడా వస్తున్నారు. సరదాగా మేమంతా ఫ్యామిలీగా ఎంజాయ్ చేసి చక్కగా రావడానికి ప్లాన్ చేసుకున్నాం. అయితే కేక్ కటింగ్ మాత్రం పిల్లలు అరేంజ్ చేశారు. పిల్లలు, మేము అందరం కూడా ఈ సెలబ్రేషన్స్ చక్కగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. ఈ ఏరియాలో చాలా ప్రసిద్ధి టెంపుల్ ఇది. అవునండి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ, ఈశ్వరుడు టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, విఘ్నేశ్వరుడు టెంపుల్ ఉంది, అలా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఐశ్వర్య దర్శనం అయితే అయ్యింది చక్కగా. వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయ్యిందండి. చక్కగా అయింది. ఇంకో ప్రసాదం చూడు, చక్కెర పొంగల్, దద్దోజనం, పులిహార ఎంత బాగా పెట్టారు. ప్రసాదం కూడా టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఎక్కడే అయ్యప్ప స్వామి భిక్ష ఏర్పాటు చేస్తారు. అదే విధంగా అక్కడేమో అక్కడ స్వాములకి వంటలు చేస్తుంటారు. తప్పనిసరిగా మధ్యాహ్నం భిక్ష, సాయంత్రం ఓడి, ఈ రెండు కూడా ఏర్పాటు చేస్తారు. ఎంతమంది వస్తే అంతమంది స్వాములకి. ఈ మధ్య మీరు వస్తున్నారు కదా, నేను వచ్చి చూశాను. ప్రసాదం ఒకసారి తిందామని వడ్డీ టైంకి వచ్చాను. ఒకసారి భిక్ష కూడా చేశాను. చాలా బాగా పెడతారు. తీసుకోండి ప్రసాదం. ప్రసాదం తీసుకోవాలా? మనం గుర్తుందా మీకు, ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్ళేవాళ్ళం. అన్నవరం దేవస్థానం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చాగా ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో వెంకటేశ్వర స్వామి ప్రసాదం. పెళ్లి కూడా అన్నవరాన్నే జరిగింది. అప్పటి నుంచి కూడా మాక్సిమం అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకునే వాళ్ళం. ముందైతే మాత్రం పిల్లలు వెళ్ళినట్టునే ప్రసాదం గురించి అడిగేవారండి. అన్నవరం ప్రసాదం అని తెలుసు కదా మీకు, చాలా టేస్ట్ గా ఉంటుందా. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అయితే మరి గుళ్ళో ఫోటోలు తీయకూడదు కాబట్టి వీడియోలు అంచేత మేము వాటి జోలికి వెళ్ళకుండా ప్రశాంతంగా అక్కడ దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలా కూర్చోమే, కొంచెం కూర్చొని వెళ్దాం. చాలా మంది మా గురించి అడుగుతున్నారు కదా, మీతో ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా షేర్ చేసుకోవాలనుకుంటున్నాం. నా పేరు గారపాటి సతీష్ నాయుడు. మాది ఇందుకూరుపేట, అంటే దేవిపట్నం మండలం. నీ గురించి చెప్పమ్మా. నేనేమో మాది దేవిపట్నం అండి. దేవిపట్నం అంటే పోలవరం ముంపు ప్రాంతం. 10th వరకు అక్కడ చదువుకున్నాను. ఇంటర్ ఏమో పోలవరం, ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంటున్నారు చూడండి, ఆ ప్లేస్ లో ఇంటర్ చదివాను. అయితే సెకండ్ ఇయర్ లో ఉండగా మ్యారేజ్ కుదరడం, మ్యారేజ్ అవ్వడం జరిగింది. అందుకు సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. తర్వాత 92లో అయిందండి మా మ్యారేజ్. 92 నుంచి ఇంకా ఇందుకూరుపేటలో అయితే అప్పటికే మా ఆయన గారు రాజమండ్రి బీటీ కాలేజ్లో బిఎస్సి చదువుకున్నారు. కాకపోతే కొంచెం రాజకీయాలు పిచ్చికి మన రాజమండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, రంపచోడవరం తడపట్ల రత్నాబాయి గారు మేడం గారు, ఆవిడ ఎమ్మెల్యేగా, ఎంపీగా, జీసీసీ చైర్మన్గా, ఆవిడ నీడలోనే పెరిగిన ఈయన. మా పెద్దనాన్నగారు రాజకీయాల్లో ఉండేవారు, గారపాటి వీర్రాజు గారు అని. ఆయన్ని చూసి కొంచెం పెరగడం అలవాటు అయింది నాకు. ఇంటర్మీడియట్ ఏమో కోరుకొండ రాజబాబు జూనియర్ కాలేజీలో చదువుకున్నానండి. 10th క్లాస్ వచ్చి గోకవరం,
ఎయిత్ నైన్త్ మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉండి రాజపూడిలో చదువుకున్నాను. ఇంకా ప్రాథమిక విద్య ఇందుకూరుపేటలోనే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు. తర్వాత 1992లో నేను అంటే కాలేజీ నుంచి డిగ్రీ అయిన వెంటనే మా ఇద్దరికే పెళ్ళి అయ్యింది. ఆ రోజు నుంచి కూడా సునంద నాకు చాలా సపోర్ట్గా నిలిచింది. కారణం ఏంటంటే సునందే లేకపోతే నా జీవితం అంత న్యాచురల్గా వెళ్ళేది కాదనుకుంటాను. ఏదో మీ అభిమానం. కానీ వెళ్ళడానికి కారణాలు నేను చెప్తాను మీకు. ఏ ఏ కారణాలు ఉన్నాయో ఏటో అవన్నీ మీకు చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే అండి, 1995లో అప్పుడు మనకి ఎంపీటీసీ ఎలక్షన్స్ కొత్తగా వచ్చినాయండి. అప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లో 1995లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాను. అప్పుడు 380 ఓట్లు మెజారిటీతో నేను గెలవడం జరిగిందండి. అయితే ఆ గెలిచిన ఆనందం ప్రమాణ స్వీకారం చేసే వరకు రాలేదండి. కారణం ఏంటంటే హైకోర్టులో ఎవరో కోర్టులో వేయడం, ఏజెన్సీ అప్పుడు మేము ఉండేది ఏజెన్సీ ప్రాంతం అండి, అంటే రంపచోడవరం నియోజకవర్గం. ఏజెన్సీ ప్రాంతంలో నాన్ ట్రైబ్స్ ఎన్నిక చెల్లదు అని కోర్టులో ఎవరో హైకోర్టులో పిటిషన్ వేయడం. ఆ పిటిషన్ వల్ల ఈ సమస్య అంటే ప్రమాణ స్వీకారం అయ్యే వరకు కూడా అది నిలిచిపోయింది. అంటే ప్రమాణ స్వీకారం జరగలేదు. అంటే నెగ్గేమన్నా పేరే కానీ, పోటీ చేసామన్నా పేరే కానీ పదవి అయితే అనుభవించలేదు. 2001లో మా ఆవిడని జడ్పీటీసీగా పోటీ చేయించాను. తర్వాత ఇంకో 2 సార్లు ఎంపీటీసీగా కూడా పోటీ చేయించాను. అయితే గెలవలేదు. గెలవకపోయినా రాజకీయ అనుభవం బాగా వచ్చింది. ఆ అనుభవంతోనే ఆ రోజుల్లో రాజ్యసభ సభ్యురాలు టి రత్నాబాయి గారు, అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే కోసూరు సత్యనారాయణ రెడ్డి గారు ఇద్దరూ ఆలోచించుకుని రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను రాజమండ్రి వ్యవసాయ మార్కెట్ కమిటీకి డైరెక్టర్గా చేశాను. అదేవిధంగా మా ఆవిడ మా శ్రీమతి సునంద పోసమ్మ తల్లి అమ్మవారి టెంపుల్కి చైర్మన్గా చేసింది. మా అబ్బాయి పెద్ద అబ్బాయి స్వామి సుధీర్ రాయుడు, ఆయన 1995లో జన్మించడం జరిగింది. అదేవిధంగా మన సిద్ధు 1997లో పుట్టడం జరిగింది. వాళ్ళ పుట్టిన కాడి నుంచి మేము తల్లి తండ్రి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఈ వరుసలు కాదు, 4 కూడా వరుసలకి ఇవైనా మేము నలుగురం కూడా వాళ్ళ ఊహ తెలిసిన కాడి నుంచి మేము ఫ్రెండ్స్గానే బతికాం. వాళ్ళు ఎప్పుడు కూడా మమ్మల్ని అర్థం చేసుకున్నారు, అదేవిధంగా వాళ్ళని కూడా మేము అర్థం చేసుకున్నాం. ఇదండి. ఇంకా జీవితంలో మేము చేసిన వ్యాపారాలు అవనివ్వండి, వ్యవసాయం అవనివ్వండి, ఇవన్నీ కూడా ఒకసారి మీతో పంచుకుంటాం. ఫస్ట్లో ఏం చేసాం, పెళ్ళైన కొత్తలో కాన్వెంట్ పెట్టాం మనం. అవునండి. తర్వాత 1993లో కాన్వెంట్ పెట్టామండి. 2 years రన్ చేసాం. తర్వాత ఈయన వ్యవసాయం అయితే బాగుంటుందా అని వ్యవసాయం మొదలెట్టారు. ఆ మొదలెట్టడం కూడా మామూలుగా చక్కగా చేస్తే నా తెలియని రోజుల్లో ఒక 20 ఎకరాలు తీసుకుని అక్కడ దాంట్లో మొక్కలు పెంచి ఇవ్వడానికంట చాలా పెట్టుబడి పెట్టేసి కష్టపడిపోరు. వ్యవసాయం వద్దండి అంటే వ్యవసాయం మానేసి చేపల చెరువు చేసామండి. తర్వాత చేపలను పెంచి చేపల చెరువు ద్వారా చేసాం. అది బాగుంది, చాలా బాగుంది. అయితే 1 year చేశారండి. తర్వాత ఈయన ఏమన్నారు, మన చేతులతో మనం పెంచి ఇలాగా ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇలాంటి వ్యాపారాలు వద్దామని నేనైతే డబ్బులు వస్తున్నాయి కదా ఎంకరేజ్ చేశాను. కానీ ఇలా చేయకూడదు అని అది మానేశారు. తర్వాత ఏమో ఫ్లోర్ మిల్ రన్ చేసామండి. అప్పుడే కరెక్ట్గా ఈ జడ్పీటీసీ ఎలక్షన్లో టికెట్ ఇవ్వడం, ఇద్దరం తిరగడం అవన్నీ చేసాం. తిరిగాక నిజంగా గెలిచేసేదే, కాకపోతే ఒకళ్ళు రెబల్ వేసి ఆ రెబల్ వల్ల ఇద్దరం మా పార్టీలోనే రెబల్ వేయడం వల్ల అతి తక్కువ స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇంకా అది అలా అయింది. తర్వాత వ్యాపారం ఫ్యాన్సీ స్టోర్ పెట్టారు. తర్వాత షీట్ల బిజినెస్ పెట్టామండి. సిటీలు అంటారు కదా, చిట్టీలు, ఆ బిజినెస్ పెట్టాం. ఇంకా తర్వాత ఇదేంటి ఫైనాన్స్ తిప్పామండి. ఫైనాన్స్ ఇస్తే మీకు గుర్తుందో లేదో, అప్పట్లో ముత్యాల దాంట్లో వచ్చాయి. ముత్యాల దాంట్లో తెచ్చేసి ఇచ్చి కొంతమంది ఇవ్వకపోవడం. మరి అప్పుడు ఎంత ఉండేది కాదు కదండి, డబ్బు ఎవరికి కూడా ఇంత ఈజీగా వచ్చేసేది కాదు. 10 రూపాయలు వారానికి కట్టాలంటే చాలా కష్టమైపోయేది ఆ రోజుల్లో. అలాగే చేసి ఇంకా పెట్టిందల్లా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి, అలాగే ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు అంటే చాలా గ్రేట్. ఆ 1,00,000 రూపాయలు ఫైనాన్స్ ఇచ్చాం. ఫైనాన్స్ ఇచ్చి మన సంతోష్ సిద్ధుకి అంత అలా తెలియదులేండి. సంతోష్ అయితే మాత్రం చిన్నప్పటి నుంచి
కష్టపడి పిల్లోడు వెళ్ళి వసూలు చేసుకురావడం, కొంతమంది ఇచ్చేవారు, కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు, అలా జరిగింది. అయితే ఈయనేమో ప్రజాశక్తి విలేకరుగా చేసేవారు. ఆ విలేకరుగా చేసినప్పుడు కూడా పేపర్లో కూడా నేను వేస్తాను డాడీ, మీరు ఎవరికో అబ్బాయికి ఇవ్వడం ఏంటండి, ఆ డబ్బులు నాకే ఇవ్వండి అని అంత చిన్న వయసులో సంతోష్ అలాగే డబ్బులు పోగు చేసి నాకు ఇచ్చేవాడండి, అమ్మాయి నీ దగ్గర ఉంచని. అదే అన్నయ్యని చూసి మన సిద్ధు కూడా అంత చిన్న పిల్లోడప్పుడు ఇన్స్పైర్ అయ్యి డెలివరీకి వెళ్ళిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏమీ లేదండి, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ విధంగా కలవడం, చక్కగా మీ వీడియో చాలా బాగున్నాయని అప్రిషియేట్ చేస్తుంటే. అవును కదండి, దీని గురించే కదా మనం యూట్యూబ్ లో రీల్స్ చేసి ఇంకా మీ అభిమానాన్ని పొందాలనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఇదే అభిమానం అండి. వచ్చి మమ్మల్ని మీ వీడియోస్ బాగుంటున్నాయి ఆంటీ గారు, చక్కగా చేస్తున్నారు అంటుంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. అందుకనే మంచి మంచి వీడియోలు తీయాలనుకుంటున్నాం. అవునండి, ఇందాక ఆగిన దగ్గర నుంచి చెప్పు. అలాగే అన్నయ్యని చూసి సిద్ధు కూడా నేను పేపర్ వేస్తానని వేసి 9 సంవత్సరాల వయసులో మా మ్యారేజ్ డేకి బట్టలు కొన్నాడు. మాకు చాలా గర్వంగా అనిపించింది. మేము చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలాగే పెంచుకున్నామండి. చదువులో ఫస్ట్ ఇద్దరు కూడా, అలాగే ఆటల్లోను 11 ఇయర్స్ వచ్చేటప్పటికి వాళ్ళ డాడీ కంప్యూటర్ తీసుకున్నారు. బయట ఫ్రెండ్స్తో తక్కువ గడపడం, ఇంట్లో ఉండి ఈ కంప్యూటర్ నేర్చుకోవడం, మేమేమో రాజకీయంగా బయటికి వెళ్ళినా ఇంట్లో చాలా చక్కగా ఉండేవారు ఇద్దరు కూడా. ఇప్పుడు మా పెద్ద అబ్బాయి గురించి చెప్తానండి. అదే నీ సంతోషం. నాగార్జున సాగర్లో ఇంటర్మీడియట్ చదివాడండి. తర్వాత డిగ్రీ రాజమండ్రిలో చదివాడు. అయితే చార్టెడ్ అకౌంట్ అవ్వాలని చాలా కృషి చేశాడు. తర్వాత తనకి సిఆర్పిఎఫ్లో జాబ్ రావడం, అయినా సరే సంగీతం మీద ఉన్న మక్కువతో ఆ సిఆర్పిఎఫ్ జాబ్ను వదిలేసి సింగర్గా తను సెటిల్ అయ్యాడు. ఆ సెటిల్మెంట్ హైదరాబాద్లో అవ్వడం జరిగింది. అందుచేతే మేము హైదరాబాద్ రావడం జరిగింది. చెన్నైలో చెప్పు. చెన్నై ఇన్స్టిట్యూట్లో, రెహమాన్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాడు. కేఎం ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోవడం జరిగిందండి. తర్వాత హైదరాబాద్ వచ్చి సింగర్ గా సెటిల్ అయ్యాడు. ఇంకా మా చిన్న అబ్బాయి అదే మన సిద్ధు అండి. ఇంటర్మీడియట్ రాజమండ్రిలో చేసాడండి. డిగ్రీ కూడా ఆర్ట్స్ కాలేజీలో చేశాడు. తర్వాత తను అక్కడ ఇంటీరియర్ అంటే ఇష్టం, దాని మీద అక్కడ ఇంటీరియర్కి సంబంధించిన ఫ్యాక్టరీ కూడా మోరంపూడిలో పెట్టుకున్నాడు. తర్వాత మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత మేమే హైదరాబాద్ వచ్చినా అన్న ఇక్కడ అందరం కలిసి ఉండొచ్చు హ్యాపీగా, అందరూ ఫ్యామిలీ సభ్యులు అందరం కూడా అంటే అప్పుడు హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నాడు అంటే ఇంటీరియర్తో పాటు సినీ ఫీల్డ్ మీద, స్టోరీస్ మీద, డైరెక్షన్ మీద మక్కువ ఉండడంతో ఇప్పుడు స్టోరీ రాస్తున్నాడు. కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం జరిగిద్ది అనేది మీకు తర్వాత తెలియజేస్తాం. మా జీవితం ఎలా సాగిందంటే అండి, ఇందుకూరుపేటలో పుట్టిన ఊరిలో కొంతకాలం ఉన్నాం. తర్వాత 18 సంవత్సరాలు దేవీపట్నం అంటే మా అత్తరు ఊళ్ళో ఉన్నాం. తర్వాత పిల్లలు ఎదిగొచ్చిన తర్వాత రాజమండ్రి వచ్చేసాం. రాజమండ్రి వచ్చి పిల్లల్ని చదివించుకున్నాం. పిల్లల్ని చదివించుకున్న తర్వాత వాళ్ళ ప్రయోజకులు అయిన తర్వాత చక్కగా ఇప్పుడు పిల్లలిద్దరూ హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి హైదరాబాద్ వచ్చి వీళ్ళతో పాటు మేము చక్కగా ఉంటున్నాం. 2020లో మా పెద్ద బాబుకి మ్యారేజ్ జరిగింది. మా కోళ్ళు ఎవరో మీకు తెలుసు కదా, వీణ. ఇలా చెప్పుకుంటూ పోతే మనం చాలా విశేషాలు చెప్పుకోవచ్చు. అందుచేత ఏంటంటే మాకు ఈరోజు పెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన మీ అందరికీ కూడా వెరీ 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 థ్యాంక్ యూ. మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అవునమ్మా, థ్యాంక్ యూ అండి. చూడండి శ్రీనగర్ కాలనీ అమ్మా. అంకుల్ కి, ఆంటీ గారికి చాలా థ్యాంక్స్. సిద్ధు గారు, మీకు కూడా మీ కోడళ్ళు ప్లేస్ లో ఉండాలకు, మీ కొడుకు ప్లేస్ లో ఉండాలకు చాలా చాలా ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా ఫాలోవర్లు తిరగాలి, మంచిగా రావాలి మీ కుటుంబం, ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి అంకుల్. మీకు కూడా థ్యాంక్ యూ అంకుల్. మిమ్మల్ని చూసి కలిసినందుకు కలుస్తాను అనుకోలేదు. థ్యాంక్ యూ సిద్ధు గారు, మీకు కూడా బాయ్. బాయ్.